రాత్రి ప్రీమియర్ రాములు థియేటర్లో చూసాను, శ్రీరామ్ థియేటర్లో. అసలు మామూలుగా లేదండి. సినిమా చూసినప్పుడల్లా కూడా సుహాస్లో నాకు సుహాస్ కనిపించట్లే, ఒక కమల్ హాసన్ కనిపించాడు చెప్పాలి అంటే. సో నట విశ్వరూపం చూపించాడు, కసితో చేశాడు సినిమా. సుహాస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అంటారు ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్లే. సో అవన్నీ కలిపి ఇది నెంబర్ 1 బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా కసితో చేసాడండి. గుండె గీయించుకోవడం ఇవన్నీ కూడా గీయించుకుంటే హిట్ అయిపోవు. సో కథలో దమ్ము ఉంది. సో తమ్ముడు అక్కకి మధ్యలో బాండింగ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు కిరాక్ అనమాట. సినిమా చూసినప్పుడల్లా శరణ్య గారు యాక్టింగ్ ఎలా ఉంది? మెయిన్ అసలు ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదు, మెయిన్ అక్క క్యారెక్టర్ మెయిన్. అసలు ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అసలు. అయితే ఒకటి ఏంటంటే ఒక పల్లెటూరు, ఒక అంబాజీపేట విలేజ్ స్టోరీ తీసుకొని ఒక సెలూన్ షాప్లో అనమాట. మంగళవారం వచ్చిందంటే మాత్రం తీసుకెళ్ళి దుకాణం సెలూన్లో పెట్టేస్తాడు హీరో. సో అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోతారు సినిమా చూసినప్పుడు. మన అంబాజీపేట విలేజ్లో ఉన్న లవ్ స్టోరీలు ఉంటాయి కదా, అంటే ఒక కులం, డబ్బున్నవాడు కులం తక్కువ వాడికి మధ్యలో జరిగే స్టోరీ అనమాట. సో ఇక్కడ ఎవరిని కించపరచకుండా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా తీసుకొచ్చారు. అసలు సుహాస్ గారు అంటే కలర్ తోటో లేకపోతే 6 ప్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతాడని మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు. సో సుహాస్ మీ అందరి టీం అందరికీ కూడా నేను కుమార్ అంటే దగ్గర నేను 2 లివర్ ఫ్లైలు ఎక్స్ట్రా వేయించి నేను భోజనం ఇప్పించేస్తాను, మీరు అక్కడికి వచ్చేసేయండి ఓకేనా. నేను హిట్ అయిన సందర్భంగా మీ దగ్గర డబ్బులు లేక కాదు, నేను ఇప్పిస్తా మీకు 2 లివర్లు ఎక్స్ట్రా. కోల్డ్ లివరా మేక లివరా? 2 లక్షలకు వచ్చి పెడతారు 2 ఎక్స్ట్రా అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎలా ఉంది భయ్యా సినిమా? అయితే ఏ సినిమా చూసారు? అంబాజీపేట సినిమా. సుహాస్కి హ్యాట్రిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు కంపల్సరీ. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్గా ఉన్నాడు. ఇందులో విలేజ్ స్టోరీ ఉంది కదా, న్యాచురల్గా తీశారు కదా. వెరీ న్యాచురల్, ఏ గ్రాఫిక్స్ అట్లాంటి ఏం లేవు, వెరీ న్యాచురల్గా ఉంది. 90s వాళ్ళకి మంచి కనెక్ట్ అయిపోయింది లవ్ స్టోరీ. సక్సెస్ కొట్టాడనమాట. సక్సెస్ రొటీన్ లవ్ స్టోరీయే కానీ కాకపోతే పాకెట్ విధంగా ఉంది. అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయట కదా. సెకండ్ హాఫ్ ఎమోషన్స్, ఫస్ట్ నుంచి మొత్తం లవ్ స్టోరీగా సాగుతూ ఉంది. ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఒకసారిగా చేంజ్ అయిపోయింది, రివెంజ్ స్టోరీగా మారిపోయింది. మీకు ఎలాగనిపించింది? బాగుంది అనిసి. హ్యాట్రిక్ ఫిల్మ్ అని కంపల్సరీ చెప్పచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారా? ఈగో వర్సెస్ రేటింగ్ 3 ఇవ్వచ్చు. ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్గా సినిమా అంతా మూవ్ అయిపోయింది. అది మరి ఒక వ్యక్తి కొట్టినట్టే. విలన్ ఈగోతో ఉంటాడు, హీరో సెల్ఫ్ రెస్పెక్ట్, హీరో ఫ్యామిలీ. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఈగోలాగా సాగిపోయింది. మరి ఇంకో హిట్ కొట్టినట్టు కదా. కంపల్సరీ హిట్ కొట్టినట్టే, కాకపోతే అండర్ రేటెడ్ యాక్టర్గానే మిగిలిపోకుండా పైకి రావాలని కోరుకుంటున్నాను. గేమ్ మూవీ చూసారా? గేమ్ ఏం చూడాలి, అంబాజీపేట చూసాను. ఎంత మనకి మైండ్లో గుర్తొస్తుంది ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మనకి అదే విధంగా గుర్తొస్తుంది అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇదే కలర్ ఫోటో బ్రో, పర్ఫార్మెన్స్ వైడ్ వచ్చే ఫుల్ డెవలప్మెంట్ అనేది చెప్పాలి. రొమాంటిక్ ఉందా? రొమాంటిక్ ఆ బ్యాండ్ గట్టిగానే చెప్పొచ్చు. రొమాంటిక్ ఏమన్నా బాగుందన్నా. మెయిన్ సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. శరణ్య ఏడిపించే సీన్స్ చాలా ఉన్నాయి. గుండు కొట్టేటప్పుడు ఏడుపు వస్తుంది, వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు కానీ ఏడుపు వస్తుంది అనమాట. సినిమా అయితే వేరే ఊళ్ళో ఉండదు బ్రో, అసలు అంబాజీపేట ఊళ్ళో కానీ తీసుకొని పోతాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. విలన్ పర్ఫార్మెన్స్ కానీ అయితే హైలైట్ అనే చెప్పచ్చు. మీరు ఏడ్చారా? మన ఏడలేదు కానీ కొద్దిగా ఏడుపు వచ్చింది అనమాట. ఓవరాల్ గా సినిమా బాగుంది బ్రో. ఇటువంటి కథలు రావాలని కోరుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఉండే హీరోస్ అంతా కానీ ఇటువంటి స్టోరీస్ మీద ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పుడు జనాలకు కానీ ఏంటంటే మంచి కంటెంట్ కావాలా. ఇది కంటెంట్ అయితే నాకైతే చాలా బాగా అంటే 2 ఉన్నాయి బ్రో. లవ్ స్టోరీ ఉంది, ఫ్యూచర్ సెంటిమెంట్ ఉంది. అంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఫుల్ ఎమోషన్ వస్తుంది అనమాట. దీంట్లో హైలైట్ ఏంటంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు లవర్ పెళ్లికి వెళ్ళి బ్యాండ్ కొట్టాలి. ఈ సినిమాలో అతనికి హైలైట్ అంటే అదే ఏడుపు వస్తుంది. ఆ సీన్కి అవుతే అసలు 2-3 సార్లు ఏడ్చుకుంటాం బ్రో. లవర్ పెళ్ళి కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది, బ్యాండ్ ఇస్తూ ఉంటాడు. హార్ట్ ఫుల్ గా నాకైతే టచ్ అయింది బ్రో. సినిమాలో అదే హైలైట్, గుండు కొట్టే నీ స్టోరీలా కనిపించిందా? అది 2007 బ్రో, నేను బ్యాండ్ కొట్టానుగా అదనమాట. ఓవరాల్ గా మూవీ బాగుంది బ్రో. సాంగ్స్ గానే చాలా బాగున్నాయి అనమాట. ఓవరాల్ గా మంచి డీసెంట్ మూవీ బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడండి, కనెక్ట్ అవుతుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5కి 3.2 ఇస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.